మీ పేరండి? శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్. అవునండి. ఓకే. 27వ డివిజనేగా మీది? 27 డివిజన్ అండి. ఓకే. ఏంటి ఈ డివిజన్లో ప్రధాన సమస్యలు? ప్రధాన సమస్యలు ఏంటంటే మురుగునీటి సమస్య ఎక్కువ ఉందండి. దోమల పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ దోమలు ఈగలు ఎక్కువ కావడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారండి. మీరు చెప్పారా మీ సమస్యలను? అసలు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. వారు వచ్చామా పోయామా అన్నట్టే కానీ వాటి సమస్యలను సరిగా పరిష్కరించే వేలా కానీ ఆ కోణంలో కానీ అది ఎంతవరకు దాన్ని పరిష్కరించగలము అనే కోణంలో చేయలేదు. ఏదో ఉన్న కంటి తుడుపు చర్యలే చేసిరు కానీ దాని మూలాల వరకు కూడా పరిష్కరించే వరకు వాళ్ళు పోలేదండి. ఓకే. ఇప్పుడు కరీంనగర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ మాది ఉంది, సో కరీంనగర్ సిటీని కూడా మేమే డెవలప్ చేస్తాం, మాకు ఇవ్వండి అవకాశం అంటున్నారు. అంటే దాని ఏమంటారు కాంగ్రెస్ కామెంట్స్ని? ఇప్పుడు వారు చెప్పింది సబబు కాదండి. ఎందుకంటే ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులన్నీ కేంద్రం నుండే వస్తున్నాయి. ఆ కేంద్రం నిధులతోనే స్మార్ట్ సిటీ నిధులు వాడుతున్నారు. ఇప్పుడు రోడ్లు వేయడం కానీ పారిశుద్ధ్యం కానీ ఆ నిధులని సరిగ్గా వ్యవస్థ వాడాల్సిన పరిస్థితి వాడడం లేదు. అలా వాడాలి, కేంద్రం నిధులు సరిగ్గా వాడండి, అందుకని బీజేపీ ప్రభుత్వం రావాలి, దాంతోనే సరిగా వ్యవస్థ నడుస్తుంది అని మేము అందరం కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఎవరు వస్తే కరీంనగర్ డెవలప్మెంట్ జరుగుతుందని మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీ మేయర్గా అధికారంలోకి ఉంటే ప్రతి డివిజన్లో కార్యకర్తలందరూ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోగలిగితే ఈ కేంద్రం నిధులతో బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని మేము అనుకుంటున్నామండి. మార్పు కోరుకుంటున్నారు, బీజేపీ రావాలనుకుంటున్నామండి. అంటే మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి బీజేపీకి ఓటు వేయాలన్న భావన చాలా మందిలో ఉందా? అంటే మీ అబ్జర్వేషన్? మైనార్టీలలో కూడా ఆ భావన వచ్చేసిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మైనార్టీలందరూ బీజేపీ వ్యతిరేకము అనే ఒక ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేంద్రం నిధులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారు కూడా బీజేపీ వైపే వస్తున్నారు. బీజేపీకి ఓటేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి డివిజన్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే దిశలో అందరూ ఆలోచిస్తారు. మీ 27వ డివిజన్లో 1500 మంది ఉన్నారంట మైనార్టీలు. సో వాళ్ళు ఎక్కువ ఓట్లు బీజేపీకి వస్తాయని నమ్ముతున్నారా మీరు? అవునండి, నమ్ముతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి పనులు వారికి నచ్చలేదు. వారు మార్పు కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో కొత్త మార్పు రావాలి, కొత్త వారికి ఇవ్వాలి, కొత్త విధానంతో ఉండాలి, ఆ మార్పు కోరుకుంటారు. కాబట్టి మైనార్టీలలో దాదాపుగా 70% మంది మాకే అనుకూలంగా ఉంటారు. ఒక 30% లోకల్ అండి, ఇక్కడ లేరు వారు. ఇక 20% మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారండి. 70% వరకు మాకే అనుకూలంగా ఉన్నారండి వారు. డెఫినెట్గా బీజేపీ కోసం అనుకూలంగా ఉన్నారండి వారు. కరీంనగర్లో 29వ డివిజన్లో ప్రస్తుతం నేనున్నాను. ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎందుకంటే పార్టీల్లో ప్రచారంలో భాగంగా అందరూ వస్తున్నారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది చెప్పారు. సో 29వ డివిజన్లో ఏంటో సిచ్యువేషన్ తెలుసుకుందాం. స్వరూప్ గారు, ఏంటి మీకు సమస్యలు ఇక్కడ? ఈ మోరీలు మంచిగా లేవు. ఈ మళ్ళీ ఏంటంటే బండ్ల పెట్రోల్ ఎత్తుకపోతారు నైట్ తెలుస్తలేదు ఎవరికి. మాకు ఎటన్నా ఊర్లో వేయినా అటు వేయినా కూడా అట్లా దొంగలు పడతా ఉన్నారా? ఇక మరి దొంగలు పడకుంటే ఎవరు పడతారు? మాకు బండ్ల పెట్రోల్ అవి పోతే అట్లా అని. అందుకనే మాకు సిసి కెమెరాలు కావాలి, ఇవి మోరీలు కావాలి అట్లా. మరి మోరీ సమస్య ఉందని చెప్పి మీరు ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్పొరేటర్కి చెప్పారా? చెప్పినాం కానీ సరే చేద్దామన్నారు, కానీ అక్కడ దాకైనా కానీ ఇటు కాలేదు. సరిగా పని చేయాల, ఇటు అయితే కాలే అంతే. ఇంకా వాటర్ సమస్య కానీ? వాటర్ మంచిగా వస్తున్నాయి, వాటర్ మంచిగా వస్తాయి, కరెంట్ అన్ని మంచిగా. ఓన్లీ మోరీ సమస్య మాకు సిసి కెమెరాలు కావాలంతే. ఓకే. మరి ఇప్పుడు దొంగలు వస్తా ఉన్నారు, పెట్రోల్ తీసుకెళ్తా ఉన్నారు, ఈ సమస్య ఉంది కదా? మొన్న జరిగింది, 2 రోజులు అయితే లేదు, మొన్ననే జరిగింది మాకు గల్లీలలో. ఈ గల్లికి ఆ గల్లికి అంటారు, ఇక కొంట పోతారు. మరి దొరలో తెలియదు, ఇక తెలిసిన వాళ్ళే కొంట పోతారు, ఎవరు కొంటారో తెలియదు అట్లా. సీసీ కెమెరాలు కావాలని చెప్పి మీరు అడుగుతున్నారు? మరి ఇంకా అడగాలి. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా? అడుగుతాను, ఇంకా అడగలేదు, ఇక అడగాలి. ఇక దగ్గరకు వచ్చినాక అడతాం, ఇప్పుడే ముందు అడుగుతాను ఎట్లుంటుంది అని అడగలేదు అట్లా. చెప్పండి మీ సమస్య ప్రతిదీ. మాకైతే ఏం లేదు పాప, ఆయన మాకు చేసిండు, రోడ్లు చేసిండు, పింఛన్లు రాకుండా పింఛన్లు ఇచ్చిండు. కాకపోతే ఇది ఒక మోరే అయిపోయింది అంతే మా గల్లికి, ఇక అంత మించి ఎదురే. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు కొద్దిగా పని చేస్తారు అనిపిస్తుంది మీకు? ఇక ఇప్పుడు అది ఏది చెప్పను నేను. పని చేసేవాళ్ళు కావాలి, పని చేసేవాళ్ళు కావాలి, ఎవరైతే మాకు మంచిగా చేసేవాళ్ళు కావాలి అంతే.
సో ఇది ప్రధానంగా మోరీ సమస్య అయితే కరీంనగర్లో చాలా డివిజన్స్లో నేను తిరిగిన ప్రతి డివిజన్లో కూడా ఇదే చెప్తున్నారు, మోరీ సమస్య ఉంది, మోరీ సమస్య ఉంది, కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా కొత్త సమస్య వచ్చింది, సీసీ కెమెరాలు పెట్టాలి మా కాలనీకి. ఇదంటే దొంగలు ఎప్పుడు వచ్చి ఎప్పుడు బండ్లు పెట్రోల్ తీసుకుపోతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ తీసుకెళ్తున్నారు, లేదంటే ఇంకా ముందు ముందు ఇళ్లలో కూడా చొరబడతారన్న ఒక భయం వాళ్ళలో కనిపిస్తోంది. సీసీ కెమెరాలు కావాలని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ డివిజన్లో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకొంతమంది అభిప్రాయం కూడా మనం తీసుకుందాం పదండి. ఏం పేరమ్మా మీ పేరు? కలికోట లక్ష్మి. కలికోట లక్ష్మి. లక్ష్మి గారు, మీ 29వ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి? ఇది ఒక్కటే నల్ల ఒకటి సన్నం వస్తుంది అంతే, మాకు ఏం లేదు. నల్ల ఒకటి సన్నగా వస్తుంది, అంటే వాటర్ ప్రెషర్ రాదు. రాదు, సన్నం ఇస్తాండి. ఇప్పుడు ఇదివరకు వస్తుండే, ఇప్పుడు సన్నం వస్తుంది అంతే. మరి ఇక్కడ కార్పొరేటర్లను అడిగారా మీరు? ఇక అడగలే మేము. అడగాలి కదా, చెప్పాలి కదా, మీ సమస్య చెప్తేనే పరిష్కారం అవుతుంది కదా. ఇక ఎవరు వచ్చి అంత పట్టించుకోలేదు, ఇక అడగలేదు సార్. ఇంకేముంది? ఇక ఏం లేదు. కరెంట్ కానీ? కరెంట్ ఫ్రీ కరెంటే మాది. బాగానే ఉందా కరెంట్? ఫ్రీ కరెంటే. ఓకే. మోరీల సమస్య ఏమైనా ఉన్నాయా? మోరీలు ఏం లేవు, మంచిగానే ఉంది అంతే. ఇంకా ఇక అంతే, ఏం లేదు. ఇంట్లో పెద్దోళ్ళకి ఏమన్నా పెన్షన్ అట్లా పింఛనా నాకు వస్తాను. వస్తుంది. వస్తా. ఇంకా ఇక ఏం లేదు, మా ఆయన లేడు, ఆయన పింఛన్ నాకు వస్తాను. ఓకే. ఓన్లీ నల్ల సమస్య ఒకటి ఉంది. నల్ల ఒకటే, సన్నం ఇస్తాను. ఇదివరకు మంచిగానే ఇచ్చిండ్రు, ఇప్పుడు సన్నం ఇస్తాను. ఓకే అమ్మా. కరీంనగర్లో 29వ డివిజన్ దగ్గర నేను ప్రస్తుతం ఉన్నాను. కొంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చొని, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు బ్రదర్? సాయి అన్న. సాయి. ఏంటి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? రోడ్లు, గల్లీలలో రోడ్లు బాగాలేవు, మోర్లు, చెత్త ఎక్కడ పడితే అక్కడనే ఉంది. ఆ మోర్లలో దోమలు, ఇంకా చిన్న చిన్న కుక్కలు చిన్నపిల్లల మీదకి బాగా ఇవ్వబడుతున్నాయి. రోడ్లలో బాగా మన రోడ్డు మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. గల్లీలలో మొత్తం హోల్సే ఉన్నాయి. ఆ గల్లీలో మన రోడ్ నెంబర్ 5, 6లా మొత్తము రోడ్ మొత్తం గలీజ్ ఉంది. అటు పోతే వాళ్ళు డైరెక్ట్ అంటారు, ఇట్లా ఈ రోడ్స్ ఏంది, ఇంతకుముందు ఉన్న ఏం చేసిళ్ళు అని చెప్పి అంటారు మమ్మల్ని. ఓకే. మరి ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారా మీ కార్పొరేటర్కి? చెప్పినామన్నా, గతంలో చెప్పినాము, పట్టించుకోలేదు. ఇప్పుడేంటి మరి ఇక్కడ ఎవరైతే బాగా పని చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్త అభ్యర్థికి మా సోమిడి వేణన్నకు వేద్దామని అందరం కలిసి అనుకుంటున్నాము. ఏ పార్టీ? బీజేపీ. ఓకే. అంటే మార్పు కోరుకుంటున్నాం కొత్తగా. గత 2 నెలల నుంచి ఇచ్చినాము, రోడ్లు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఇప్పుడు కొత్తలకు ఇస్తే రోడ్లు ఈ మోర్లు బాగుపడతాయని చెప్పి, మారుతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో బ్రదర్, మీ పేరేంటి? శంకర్. ఏం పని చేస్తారు మీరు? నేను మేస్త్రి చేస్తా. మేస్త్రి పని. ఓకే. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. చెప్పండి. అవే రోడ్ల ఇబ్బంది ఉన్నాయి బాగా చాలా. మళ్ళీ డ్రైనేజీలు కానీ అవి కానీ, చెత్త తీయడం లేదు, కరెంటు ప్రాబ్లం. కరెంటు ప్రాబ్లం అంటే ఎట్లా? స్తంభాలు రోడ్డుకు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుక్కలు అయితే చిన్నపిల్లలను కొరికినాయి మొన్న. చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇక్కడ కూడా కుక్కల సమస్య ఉంది. ఓకే. ఇప్పుడు మరి ఏంటి, మీరు మార్పు కోరుకుంటున్నారా లేకపోతే ఎట్లా? అవును, మార్పు కోరుకుంటాను. మార్పు రావాలి కదా, ఇంత ముందు ఉన్నదే కాకుండా ఇప్పుడు వేరే రావాలని కోరుకుంటున్నాం. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము జనసేన పార్టీ నుంచి మా అభ్యర్థి నిలుస్తున్నారు, అతనే రావాలనుకుంటున్నాం. ఓకే. జనసేన అంటే ఎట్లా? కూటమి తరఫున ఉన్నారా లేదంటే? జనసేన అభ్యర్థి నిలబడ్డారు ఇక్కడ? అవునవును, నిలుస్తున్నారు. ఓకే. సో గెలుస్తాడు ఇప్పుడు? అయితే గెలుస్తాడు. మేము తపన పడుతున్నాం, చాలా కంపల్సరీ గెలుస్తాడు. ఓకే. అతను మరికి అంటే ఇక్కడ పని చేసినటువంటి అనుభవం గతంలో ఏమైనా అతనికి? ఉంది అనుభవం ఉంది. అతనైతే బాగుంటుంది, బాగా చేస్తాడని నమ్మకం ఉంది. ఓకే. 29వ డివిజన్లో జనసేన అభ్యర్థి కూడా నిలబడ్డాడు. సో అతనికి ఈసారి గెలిపించాలని చెప్పి వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో మరికొంతమందితో మాట్లాడదాం. మీ పేరు? నాగరాజు. ఏం పని చేస్తారండి మీరు? ప్లంబింగ్. ఓకే. ఇక్కడ 29 మీది కూడా? 29. ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్? ఇక డ్రైనేజ్ సమస్య, కుక్కల సమస్య, మళ్ళా వాటర్, రోడ్ల సమస్య, ఇవే ఉన్నాయి. ఇంకా మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయబోతున్నారు మీరు? ఇక కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇస్తే, మనకు పాత అభ్యర్థి కన్నా కొత్త వాళ్ళకి ఇస్తే ఛాన్స్ ఉంటుంది, అట్లా అభ్యర్థి చేసే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరైనా సరే కొత్త అభ్యర్థి మనకు పాతోళ్ళు కాకుండా అంటే కరీంనగర్ మేయర్ అనేది ఇంతవరకు బీజేపీకి కానీ ఎవరికి రాలా. బీజేపీ కానీ ఎవరికి రాలే, ఒక టీఆర్ఎస్ గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది కదా. ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అవును. అంటే ఎవరు వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక మనకు కొత్త అభ్యర్థి ఎవరు వచ్చినా కానీ న్యాయం జరుగుతుంది. ఇంతవరకు చేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కావాలి. అంతే. సో డెఫినెట్గా ఇక్కడ 29వ డివిజన్లో కూడా మార్పు కోరుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన వాళ్ళు అసలు మాకు వద్దు, మాకు కొత్త అభ్యర్థే కావాలి, కొత్త నాయకుడే కావాలి. కొత్త అతను వస్తే అతను ఏమాత్రం చేస్తాడు. ఈ మోరీల సమస్య చెప్తున్నారు, కుక్కల బెడద కూడా ఉంది ఇక్కడ, తర్వాత కరెంటు సమస్య ఉంది. సో ఈ సమస్యలన్నీ పోవాలంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూద్దాం.